హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఏపీ ఉద్యోగులకి, పెన్షనర్లకి పెండింగ్ బిల్లులైతే జమ అవుతున్నాయండి. ఏ బిల్లులు జమ అయ్యాయి, ఎవరికి ఏ బిల్లులు జమ అయ్యాయో, ఏ జిల్లాలకు సంబంధించి జమ అయ్యాయో ఒకసారి వివరాలైతే పూర్తిగా డీటెయిల్‌గా తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. పీఎఫ్ పార్ట్ ఫైనల్ అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుందండి జస్ట్ నౌ. ఇక జీపీఎఫ్ లోన్స్, ఏపీజీఎల్ఐ ఇవన్నీ కూడా మెడికల్ బిల్స్, టీఏ బిల్స్ ఇవన్నీ కూడా జమ అవుతున్నాయి. ఇక 2023కి సంబంధించి ఎస్ఎల్స్ మొత్తానికి ఫైర్ డిపార్ట్మెంట్‌కి సత్యసాయి జిల్లాలో అయితే జస్ట్ నౌ క్రెడిట్ కావడం అయితే జరిగింది. అదేవిధంగా నవంబర్ 2023కి సంబంధించి పోలీస్ శాఖ ఎస్ఎల్స్ బిల్లులైతే ఈ కుబేర్దాస్‌కి అయితే చేరుకున్నాయండి. కొన్నింటికి బ్యాచ్ నెంబర్స్ కూడా అలాట్ అయ్యాయి. ఖచ్చితంగా అవి నైట్ లోపు అయితే జమ అవుతాయి. ఇక 2022 మేలోపు ఎస్టీఓలు అప్రూవల్ చేసినటువంటి బిల్లులన్నీ కూడా అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది. ఒకసారి అయితే చెక్ చేసుకోగలరు. ఇక 2022 ఏప్రిల్ నెల మండల పరిషత్ ఉపాధ్యాయుల సరెండర్ లీవ్ బిల్లులు క్రెడిట్ అవుతున్నాయండి. అదేవిధంగా మొత్తానికి ఎస్ఎల్స్ అయితే జమ అవుతున్నాయి. ఇక పీఎఫ్ పార్ట్ ఫైనల్ అమౌంట్ అండి ఏప్రిల్ 2024 సెండింగ్ పీఎఫ్ పార్ట్ ఫైనల్ అమౌంట్ అయితే లోన్ అయితే క్రెడిట్ అయింది. ఇండివిజువల్ అకౌంట్లో అయితే క్రెడిట్ అయిందండి. ఒకసారి శాలరీ అకౌంట్ అయితే చెక్ చేసుకోగలరు. మొత్తానికి ఈ విధంగా క్రెడిట్ అవుతూ ఉన్నాయండి బిల్లులు అయితే. ఇక చాలామంది డిఏ, పీఆర్సీ బకాయిలు ఎప్పుడు జమ అవుతాయని చెప్పి చాలామంది కూడా కామెంట్ రూపంలో కానీ అడుగుతున్నారు ఈ విధంగా. ఒకసారి ఆ బిల్లులు ఎప్పుడు జమ అవుతాయో తెలుసుకుందామండి. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వానికి మరో 3,000 కోట్ల రూపాయలైతే రానున్నాయండి. మామూలుగా ఖచ్చితంగా మే మొదటి వారంలోనే ఈ డిఏ, పీఆర్సీ బకాయిలైతే జమ అవుతాయని చెప్పి మనం చాలా రోజుల నుంచి అయితే చెబుతూనే ఉన్నాము. మొత్తానికైతే దానికి ముహూర్తం కూడా ఖరారైపోయిందండి. 3వ తేదీ ఏపీ ప్రభుత్వం ఇంటెండ్ అయితే పెట్టింది. అంటే ఆర్బీఐ నుంచి మరో 3,000 కోట్ల రూపాయలకు ఇంటెండ్ అయితే పెట్టిందండి. ఈ అమౌంట్ ఈ 3,000 కోట్ల రూపాయలు 7వ తేదీ ఏపీ ఖజానాకు అయితే చేరనుంది. మొత్తానికి అంటే మంగళవారం అయితే చేరుతుంది. బుధవారం నుంచి ఒక పీఆర్సీ, డీఆర్ఎస్ అయితే జమ అవుతాయన్నది తాజా అప్డేట్‌గా అయితే చెప్పుకోవచ్చు. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.